హలో మై డియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మరి మీకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 7లో పోయిటరీకి సంబంధించి పద్య భాగానికి సంబంధించి లఘు సమాప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. మీకు టోటల్గా 5 లెసన్స్ ఉన్నాయి. ఇందులో మీరు 3 లెసన్స్ చదివితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? హనుమదోపదేశ, రఘో శౌర్యం, నీతి శ్లోక అనేటువంటి లెసన్స్లో ఉన్నటువంటి లఘు సమాప్రశ్నలను చదివితే సరిపోతుంది. మరి వచ్చేసరికి మనకు చూడండి, టోటల్గా నేను ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందరూ కూడా మనకి ఏం చేస్తుంటారు, క్వశ్చన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి చెప్తుంటారు. కానీ మనం చదవాల్సింది క్వశ్చన్స్ కాదు, ఆన్సర్స్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా చదవాలి అనుకుంటే ఇలా నేను రాసినట్లుగా షార్ట్కట్గా రాసుకొని ఓన్లీ ఆన్సర్స్ చదవండి, సరిపోతుంది. ఎందుకంటే ఆన్సర్లోనే మనకి క్వశ్చన్ కూడా ఉంటుందన్నమాట. అది ఎట్లా అనేది ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మీకు చదివి వివరిస్తాను. క్వశ్చన్ చెప్తాను, క్వశ్చన్ మీనింగ్ చెప్తాను, ఆన్సర్ చెప్తాను, మీనింగ్ చెప్తాను. సో ఈ విధంగా ఈ వీడియోలో మీరు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి ఆన్సర్స్ అనేవి తెలుసుకోండి. ఎగ్జామ్లో మంచిగా రాయండి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా? మనం వచ్చేసరికి హనుమదోపదేశ ఫస్ట్ లెసన్ మనకి. మరి ముందుగా నా యొక్క వీడియో మీరు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఫాస్ట్గా మీ యొక్క రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ చదివేవారు ఉండే వాళ్ళకి ఈ యొక్క వీడియోని సెండ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎవరికైనా సరే యూజ్ అవ్వచ్చు అనమాట. అందరూ కూడా లెంతీగా చదువుతుంటారు, మనం షార్ట్కట్ మెథడ్లో చెప్తూ ఉంటాం అనమాట. ఎవరు కూడా ఎంతో షార్ట్కట్ మెథడ్లో ఎవరు చెప్పినా వీడియో ఏదో ఉంటే బాగా లెంత్గా చెప్తూ ఉంటారు. మన దగ్గర అలా ఉండదు. మన యొక్క వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా షార్ట్కట్లో ఉంటాయి. ఓకేనా? ఈ షార్ట్కట్ వీడియోస్ చూసి మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, 9 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఫైనల్ ఎగ్జామ్లో. సరే, ఇప్పుడు విషయంలోకి వద్దాం. హనుమదోపదేశ ఇది పాఠ్యాంశ కస్మా సంగృహీత. క్వశ్చన్ అలా అడుగుతారు అన్నమాట. హనుమదోపదేశం అనేటువంటి పాఠ్యభాగము ఎక్కడి నుండి మరి సంగ్రహించబడింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. మీరేం రాయాలి ఆన్సరు? హనుమదోపదేశ ఇది పాఠ్యాంశ రామాయణే సుందరకాండాత్ సంగృహీత అని చెప్పేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది అన్నమాట. హనుమదోపదేశం అనే పాఠ్యభాగం రామాయణంలోని సుందరకాండ నుండి సంగ్రహించబడింది అనేది దీని అర్థం అన్నమాట. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సుగ్రీవేన కిం ప్రతిజ్ఞాతం అని క్వశ్చన్ అడుగుతాడండి. చూడండి, ఆన్సర్ చూడదాంలోనే ఉంది. సుగ్రీవేన సీతాయా పరిమార్గణం ఇది ప్రతిజ్ఞాతం అని ఆన్సర్ రాయాలి. సుగ్రీవేన కిం ప్రతిజ్ఞాతం. మరి సుగ్రీవుని చేత ఏమని ప్రతిజ్ఞ చేయబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. సుగ్రీవుని చేత సీతాదేవిని తీసుకువచ్చి అప్పగిస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేయబడింది. ఇది దీని యొక్క అర్థం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి బుద్ధిమంతః కీదృశేషు కర్మసు నా సజ్జంతే అని అడుగుతారు. మరి బుద్ధిమంతులు ఎటువంటి పనులను చెయ్యరు అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం ఏం చెప్పాలి? బుద్ధిమంతః ధర్మ విరుద్ధేషు కర్మసు నా సజ్జంతే. బుద్ధిమంతః ధర్మ విరుద్ధేషు కర్మసు నా సజ్జంతే. బుద్ధిమంతులు బుద్ధిమంతులు ధర్మ విరుద్ధమైనటువంటి పనులను చెయ్యరు అనేది దీని అర్థం అన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసరికి మనకి రఘు శౌర్య నుంచి రఘు కేన సహ యుద్ధం కృతవాన్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. మరి రఘు మహారాజుకి ఎవరితో యుద్ధం జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు. రఘు ఇంద్రేణ సహ యుద్ధం కృతవాన్. మరి రఘు మహారాజుకి ఇంద్రుడితో యుద్ధం అనేది జరిగిందన్నమాట. తర్వాత మనకి
యజ్వన దిలీపేన కహ కం ఉత్సృష్ట. యాగం చేస్తున్నటువంటి దిలీపుని చేత ఏమి విడవబడింది అని చెప్పేసి అడుగుతున్నాడు. యజ్వన దిలీపేన తురంగం ఉత్సృష్ట అని చెప్పేసి మనం ఆన్సర్ రాయాలి. యాగం చేస్తున్నటువంటి దిలీపుని చేత గుర్రము విడవబడింది అనేది దీని యొక్క అర్థం అన్నమాట. తర్వాత మనకి కాళిదాసస్య మహాకావ్యే కే అని అడుగుతారు. కాళిదాసస్య మహాకావ్యే కుమార సంభవం రఘువంశం. చాయిత్య అనేసి ఉంటే అది అవసరం లేదు, ఈ రెండు రాస్తే సరిపోతుంది ఆన్సర్కి. మనకి కాళిదాసుని యొక్క మహాకావ్యములు ఏవి అని అడిగితే కాళిదాసుని యొక్క మహాకావ్యములు కుమార సంభవము రఘువంశము అని చెప్పేసి మనము ఆన్సర్ చేస్తున్నాం. ఆ తర్వాత కేశాం వాచం అర్థ అనుదావతి. మరి ఎవరి యొక్క మాటలను అర్థాలు అనుసరిస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఋషీనాం వాచం అర్థ అనుదావతి. ఋషుల యొక్క మాటలను అర్థాలు అనుసరిస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ అన్నమాట. లోకోత్తరాణం చేతాంసి కీదృశాని అని క్వశ్చన్ అడుగుతున్నారు. లోకోత్తరాణం చేతాంసి వజ్రాదపి కఠోరాణి కుసుమాదపి మృదువుని. లోకోత్తరాణం అంటే సాధువుల యొక్క చేతాంశ అంటే మనస్సు అనేది వజ్రము కంటే కఠినంగాను, ఒక్కోసారి వజ్రం కంటే అంటే ఆపదలు వచ్చినప్పుడు వజ్రం కంటే కఠినంగాను, మరి వాళ్ళ దగ్గర ధనం ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మనసు అనేది పుష్పాల కంటే మృదువుగాను ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఇంకా కథం నెక్స్ట్ వచ్చేసరికి మనకి కథం ధర్మం ఆచరేత్ అని అడుగుతున్నారు. మృత్యున కేసేషు గృహీత ఇవ ధర్మం ఆచరేత్ అని ఆన్సర్ చేయాలి. ఏ విధంగా మనం ధర్మాన్ని ఆచరించాలి అని క్వశ్చన్ అడిగితే ఏమని చెప్తున్నారు ఇక్కడ? మృత్యున కేసేషు గృహీత ఇవ. మృత్యువు మన జుట్టు పట్టుకొని లాగుతుంది అన్నట్లుగా అని అనుకొని మనము ధర్మాన్ని ఆచరించాలి. అంటే ప్రతి క్షణం కూడా మనం ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి అర్థంలో ఈ యొక్క వాక్యాన్ని తెలియచేశారన్నమాట. తర్వాత కేన వినా దైవం నా సిద్ధ్యతి. మరి ఏమీ లేకుండా దైవం మనకి సహకరించాడు అని చెప్పేసి అడుగుతున్నారు. ఏమి లేకుండా పురుష కారేణ వినా దైవం నా సిద్ధ్యతి. పురుష ప్రయత్నం లేకుండా, మానవ ప్రయత్నం లేకుండా, మన యొక్క ప్రయత్నం లేకుండా దేవుడి అన్ని ఇవ్వటం అనేది జరగదు అనేటువంటి అర్థంలో ఇక్కడ దీన్ని చెప్తున్నారు అన్నమాట. తర్వాత మనకి కీదృశం వస్తు తదైవ తిష్టతి. ఎటువంటి వస్తువు ఈ లోకంలో శాశ్వతమైనది, స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. హుతం చ దత్తం చ వస్తు తదైవ తిష్టతి. హుతం చ దత్తం చ వస్తు తదైవ తిష్టతి. హుతం అంటే హోమంలో వేసేటువంటి నెయ్యి, దత్తం అంటే మనం చేసేటువంటి దానం. ఈ రెండు మాత్రమే లోకంలో శాశ్వతమైనవి, మిగతా అంతా కూడా అశాశ్వతం, మనుషులందరూ కూడా అశాశ్వతమే అనేటువంటి అర్థంలో ఇక్కడ మనకి ఈ యొక్క వాక్యాన్ని తెలియజేశారు. ఈ విధంగా మనకి 3 లెసన్స్ నుంచి టోటల్గా 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మీరు 9 చదివితే 3కి ఆన్సర్ చేయొచ్చు. లేదు ఈ 11 చదివేశారనుకోండి, అప్పుడు మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. చాయిస్ కూడా రాసేస్తారు. అంటే రాసుకునేటప్పుడు కూడా ఇది ఇట్లా నేను ఎలా అయితే ఆ సెకండ్ ఆ ఈ ఇట్లా ఇలానే సెకండ్ ఇలా మీరు క్వశ్చన్ నెంబర్స్ కూడా ఆన్సర్లు కూడా డైరెక్ట్గా రాసుకొని చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలా మీరు ఏం చేస్తారంటే షార్ట్కట్లోనే రాసుకొని చదవండి, మీకు టైం సేవ్ అవుతుంది. మాటికి క్వశ్చన్స్ చదువుతా కూర్చోవద్దు. ఈ విధంగా వీటిని ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదన్నా షార్ట్కట్ మెటీరియల్ కావాలంటే మరి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.